పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చాలా ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. అవమానం, కోపం, బాధ. కాని ఒక ఫెయిల్యూర్ నిజంగా అంత పెద్ద విషయమవుతుందా? లేదా మనం దాన్ని ఎలా తీసుకుంటామో అదే అసలు విషయం? ఈ వీడియోలో తల్లిదండ్రులు ఎలా స్పందించాలి, పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది క్లియర్గా మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా సెన్సిటివ్ విషయం, ప్రత్యేకంగా పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు. ఆ సమయంలో మీ రియాక్షన్ వాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా, క్లియర్గా ఇలా ప్రవర్తించాలి. మొదటి స్పందన శాంతంగా ఉండాలి. పిల్ల ఫెయిల్ అయిందని లేదా అయ్యాడు అని తెలిసిన వెంటనే కోపంతో మాట్లాడకండి. ఏం జరిగింది అని నెమ్మదిగా అడగండి. మొదటి 5 నిమిషాల స్పందన చాలా కీలకం. ప్రేమ తగ్గించకండి. ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు పనికిరావు అనే భావన రాకూడదు. ఈ సమయంలో పిల్లలకు మీ సపోర్ట్ ఎక్కువ అవసరం. అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి. ఇతరులతో పోల్చకండి. పక్కింటి పిల్లాడు పాసయ్యాడు, నువ్వెందుక్కాదు అని చెప్పడం వల్ల పిల్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ప్రతి పిల్లాడు యునీక్. సమస్యను అర్థం చేసుకోండి. ఫెయిల్యూర్ వెనక కారణం తెలుసుకోండి. చదువు పద్ధతి సరైందా, టైం మేనేజ్మెంట్లో లోపమా, కాన్సంట్రేషన్ సమస్య ఉందా? కారణం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వకండి. కలిసి ప్లాన్ చేయండి. ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని కలిసి డిస్కస్ చేయండి. చిన్న చిన్న స్టెప్స్, డైలీ స్టడీ ప్లాన్, రివిజన్ టైం, మాక్ టెస్ట్స్. ప్రోత్సహించండి. ఇదొక చిన్న సెట్బ్యాక్ మాత్రమే అని చెప్పండి. మీ మాటల వల్లే వాళ్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లేదా పడిపోతుంది. టైం ఇవ్వండి. కొందరు పిల్లలు వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వరు. వాళ్లకు ఇమోషనల్గా రికవర్ అయ్యే సమయం ఇవ్వాలి. అవమానించకండి. ఇతరుల ముందు మందలించడం లేదా ఇన్సల్ట్ చేయడం తప్పు. అది వాళ్లలో ఫియర్ అండ్ డిప్రెషన్ పెంచుతుంది. ఫెయిల్యూర్ను లెసన్గా చూపించండి. ఈ తప్పు వల్ల నువ్వు ఇంకా బలంగా అవుతావు అని చెప్పండి. ఫెయిల్యూర్ ఈక్వల్ టు లెర్నింగ్ ఆపర్చునిటీ. ఫలితం కాదు, ప్రయత్నాన్ని గుర్తించండి. పిల్లలు ఎంత కష్టపడ్డారో అప్రిషియేట్ చేయండి. ఎఫర్ట్ని గుర్తిస్తే పిల్లలు మళ్లీ ట్రై చేస్తారు. పిల్లలకి మార్కులు కంటే మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు వాళ్లకు సపోర్ట్ అయితే వాళ్లు ఎలాంటి ఫెయిల్యూర్నైనా సక్సెస్గా మార్చగలరు. మరియు పిల్లలు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది కూడా చాలా కీలకం. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి కామ్గా, ప్రాక్టికల్గా ఇలా చెయ్యాలి. ఫెయిల్యూర్ను అంగీకరించండి. మొదటగా నేను ఫెయిల్ అయ్యాను అని నిజాన్ని అంగీకరించాలి. దాచిపెట్టడం లేదా తప్పించుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది. యాక్సెప్ట్ చేయడం ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. తల్లిదండ్రులతో ఓపెన్గా మాట్లాడండి. భయపడి నిజం దాచకండి. ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆనెస్టీ వల్ల ట్రస్ట్ పెరుగుతుంది. తప్పుల్ని అర్థం చేసుకోండి. మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనలైజ్ చేయండి. సరైన చదువు ప్లాన్ లేకపోవడమా, టైం మేనేజ్మెంట్ సమస్య, కాన్సంట్రేషన్ తగ్గడమా? రూట్ కాజ్ తెలిస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధమవ్వండి. ఫెయిల్యూర్ అంటే గేమ్ ఓవర్ కాదు, అది నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపరేషన్ మాత్రమే. ట్రై అగైన్, బెటర్ వే మైండ్ సెట్ పెట్టుకోండి. కొత్త స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి. ఇక ముందు ఇలా చేయండి. డైలీ టైం టేబుల్, రివిజన్ స్కెడ్యూల్, ప్రాక్టీస్ టెస్ట్స్. స్మార్ట్ స్టడీ గ్రేటర్ దాన్ హార్డ్ స్టడీ. మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. నేను పనికిరాను అని అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక ఎగ్జామ్ రిజల్ట్ మీ వాల్యూ నిర్ణయించదు. అవసరమైతే హెల్ప్ తీసుకోండి. టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ అడగండి. హెల్ప్ అడగడం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి. ఇమీడియట్ రిజల్ట్ రాకపోయినా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. సక్సెస్ టేక్స్ టైం. చిన్న గోల్స్ పెట్టుకోండి. ఒక్కసారిగా పెద్ద టార్గెట్ కాకుండా రోజుకి చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేయండి. స్మాల్ విన్స్ ఈక్వల్ టు బిగ్ సక్సెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఫెయిల్యూర్ అనేది ఓడిపోవడం కాదు, మళ్లీ బలంగా లేచే అవకాశం. నీ మీద నువ్వు నమ్మకం పెడితే ఎలాంటి ఫెయిల్యూర్నైనా నీవు గెలవగలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి.